అనంతపురం జిల్లా గుత్తి ఉరవకొండ పట్టణంలో శ్రీ గట్టు వెంకటరమణప్ప జయంతి వేడుకలు శ్రీ గాంధీ హరిజన హాస్టల్ కమిటీ సభ్యులు ఆనందరాజు, మీనుగ గోపాల్, రామంచమ్మ ఆధ్వర్యంలో శ్రీ గుట్ట వెంకటరమణప్ప విగ్రహం వద్ద 127వ జయంతి వేడుకలు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గాంధీ హరిజన హాస్టల్ కమిటీ సభ్యులు శ్రీ గట్టు వెంకటరమణప్ప విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం వ్యక్తులు మాట్లాడారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు పిలిపించినటువంటి ఆ పిలుపును అందుకొని హరిజన ఉద్ధరణ కోసం ఎవరైనా ముందుకొచ్చి పనిచేయాలన్నటువంటి గాంధీ గారి ఆజ్ఞకు శిరస్థాపించినటువంటి గట్టు వెంకటరమణప్ప గారు ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మన ఉరవకొండలో ప్రాంతంలో కూడా మనం హరిజనులకు ఏదో చేయాలనేటువంటి ఒక తపనతోటి ఆ రోజు గట్టు వెంకటరమణప్ప గారితో పాటు 5 కళ్ళు సదాశివను, ఓయ బండయ్య, గుశెట్టి వన్నప్ప శెట్టి, హరిజన బాకన్న తదితర సంబంధించినటువంటి అంత కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ హరిజనుల కోసం ఒక బాలుర వసతి గృహాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి తిండి తిప్పలకు సంబంధించినటువంటి గ్రామాలంతా రైతుల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చేసి ఈ హాస్టల్ నడిపించినటువంటి చరిత్ర ఉన్నది. ఆ విద్య వల్ల మా ఉరవకొండ ప్రాంతానికి స్వాతంత్రం రాకపోయినప్పటికీ, భారత రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాకపోయినప్పటికీ ముందుగానే మాకు మా క్షేమాన్ని గురించి ఆలోచన చేసినటువంటి గట్టు వెంకటరమణప్ప గారికి గుర్తుగా మా వాళ్ళు ఆ రోజు మా పెద్దలైనటువంటి అందరూ కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన స్మరణ చేసుకోవడం జరుగుతూ ఉందనేటువంటి విషయాన్ని మేము ఈ సభ దృష్టికి తీసుకుని వస్తూ మళ్ళీ ఉరవకొండకు సంబంధించినటువంటి పెద్దలంతా కలిసి, పట్టణానికి సంబంధించిన పెద్దలంతా కలిసి హరిజనులకు చేసినటువంటి ఈ సేవను మేము గుర్తుపెట్టుకొని వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము అండదండగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆ విధంగా చేస్తున్నటువంటి కాలంలో ఈ యొక్క సంబంధించినటువంటి ఈ హరిజన హాస్టల్లో చేస్తున్నటువంటి పని అంతా కూడా మేము దీంట్లోనే చదువుకొని అంతో ఇంతో ప్రయోజనకరమంటే ఈయన పెట్టినటువంటి భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మేము సభ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఆ దిశగా గట్టు వెంకటరమణప్ప గారు చేసినటువంటి సేవలు దృష్టించుకొని మేము నడిపెట్టేది వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని, వాళ్ళ యొక్క చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా దాదాపు 7 సంవత్సరాలు మాట్లాడండి మేడం. హరిజనుల కోసం అనేక పోరాటాలు చేశాడు. ముఖ్యంగా 1933 హరిజన బాలుర గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది మన ఎస్సీలు ఉన్నప్పటికీ ఆయన ఎస్సీల కోసం ఎంతోమంది స్మరించుకుంటారు. ముఖ్యంగా 1933 పెట్టినప్పుడు ఎటువంటి నిధులు లేకపోయినా చందాలకు పిల్లలకు ధాన్యం అయితేనేమి, బట్టలు అయితేనేమి అన్ని రకాలుగా ఆయన సర్వీస్ చేసినారు. కాబట్టి ఆయన్ను మనం ఎప్పుడు స్మరించుకోవాలి. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన త్యాగానికి కుల బహిష్కరణ కూడా జరిగింది. కుల బహిష్కరణ జరిగినప్పటికీ ఆయన భయపడుకోకుండా హరిజనుల కోసం అండగా ఉంటూ ఎన్నో రకాలుగా పోరాడినాడు. అందుకు అతనికి ధన్యవాదాలు సమర్పించాలి. గాంధీ హరిజన హాస్టల్ సంబంధించి కమిటీ సభ్యులు సమావేశం కావడం జరిగింది. మరి ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో శ్రీ గాంధీ హరిజన హాస్టల్ను స్థాపించినటువంటి మహోన్నతులు శ్రీ గట్టు వెంకటరమణప్ప గారి జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే స్వతంత్రం రాక ముందు నుంచి హరిజనులు జీవన స్థితులు అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో హరిజనుల ఉద్ధరణ కోసం నడుము కట్టి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అగ్ర కులాల్లో కులం నుంచి ఆయన వచ్చి హరిజనులను, గిరిజనులను దరిచేరుకుని ముట్టుకునేడానికి కూడా ఆ రోజుల్లో దగ్గర రానటువంటి సభ్య సమాజంలో మరి వీళ్ళని విద్యాపరంగా, ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలి, వీళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఉరవకొండ పట్టణంకు చెందిన వ్యక్తి. మరి ఆయన హరిజనులను ఉద్ధరించడానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహానుభావుడు 1933లో మరి గాంధీ యొక్క అడుగుజాడల్లో వస్తూ
మరి గాంధీ గారిని ఉరవకొండకు రప్పించి మరి అదేవిధంగా ఈ ఆర్జనులకు ఒక హాస్టల్ ఉండాలి, వాళ్ళు చదువుకోవడానికి ముందుకు వెళ్ళాలనే ఒక సంకల్పంతో దాదాపుగా హరిజన హాస్టల్ కోసం ఒక స్థలాన్ని కేటాయించి మరి అప్పట్లో చందాల రూపకంగా నియోజకవర్గము మొత్తం తిరిగి మరి ఇంతకుముందు అక్క చెప్పినట్లు కూడా తిండికి లేని పరిస్థితుల్లో కూడా పిల్లల్ని తెచ్చి ఇక్కడ చదువు పెట్టి మరి రైతుల దగ్గర రాగులు జొన్నలు ప్రతి ఒక్క ధాన్యాన్ని సేకరించి మరి ఇక్కడ వాళ్ళకి పెట్టి బట్టలతో పాటు అన్నము ఏర్పాటు చేసి చదువుకునే విధంగా చేయడం జరిగింది. మరి అక్కడ ఈ హాస్టల్లో చదువుకున్న ఎంతోమంది యువతీ యువకులు ఈరోజు మంచి పొజిషన్లో ఉండి రిటైర్డ్ కావడం జరిగింది. ఎందుకంటే ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు హరిజనులు బాగా చదువుకున్నారంటే దానికి కారణము మన గట్టు వెంకటరమణ అన్నగారు. మరి ఆ మహానీయుడిని మనం ఎప్పటికీ మరవము కూడా. ఎందుకంటే మరి మన కులంలో కాకపోయినా ఇతర కులం నుంచి వచ్చి ఆయన మనల్ని ఎంతో ఉద్ధరించాడు. కాబట్టి ఆ మహనీయునికి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ప్రతి కార్యక్రమాలను చేస్తూ ఆయన మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పేసి మా కమిటీ తరఫున తెలియజేసుకుంటూ గట్టు వెంకటరమణ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై గట్టు వెంకటరమణ గారికి, జై వెంకటరమణ గారికి, జై గట్టు వెంకటరమణ. జిల్లా చరిత్రలోనే ఈరోజు ఎంతో గుర్తుంచుకోవాల్సినటువంటి శుభదినం. అది ఏంటంటే చరిత్రకారుడు అదేవిధంగా దళిత బాంధవుడైనటువంటి ఈ యొక్క గట్టు వెంకట రమణప్ప గారి 127వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి మహనీయుడు అదేవిధంగా ఈ యొక్క దళిత వసతి గృహాల యొక్క స్థాపించుటలో నేను ఉన్నానంటూ ముందుకొచ్చినటువంటి మహనీయుడు గట్టు గారు. కానీ అతను జీవిత చరిత్రలోనే తన కుటుంబాన్ని దూరం పెట్టి సమాజానికి సేవ అంకితమైనటువంటి గొప్ప చరిత్రకారుడని మహనీయుడని కూడా చెప్పొచ్చు. ఈయన యొక్క జీవిత చరిత్రను ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో అమలు చేయాలని చెప్పేసి పొందుపరచాలని చెప్పేసి నేను ఒక చరిత్ర అధ్యాపకునిగా నేను తెలియజేస్తూ అదేవిధంగా ఈయన ఈ యొక్క దళిత బాంధవుడే కాకుండా ఈ యొక్క తంతి తపాలా ఉద్యోగుల నాటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తంతి తపాలా ఉద్యోగ సంఘాలకు ఒక నాయకుడిగా వహించి వారి ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన తీసినటువంటి ఘనత ఆయనకు ఉందని చెప్తున్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో ఆ తంతి తపాలా ఉద్యోగుల యొక్క సమస్య కొరకు ఆయన జైలుకు వెళ్ళి మళ్ళీ తిరిగి విడుదలైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఈ యొక్క దళిత బాంధవుడైనటువంటి గట్టు గారు ఆయన అనేకమైనటువంటి సేవలు జిల్లాలో ఉన్నటువంటి ఆ రోజుల్లో 17-18 శతాబ్దంలో జిల్లాలో డొక్కల కరువు అనేటువంటిది ఎన్నో కరువులు ఎదుర్కొన్నప్పటికీ అలాంటి కరువుల్లో ఆయన ముందుకొచ్చి అదేవిధంగా కల్లూరి సుబ్బారావు గారు అయితేనేమి అదేవిధంగా రాఘవాచార్యులు అయితేనేమి అదేవిధంగా కామ్రేడ్ సదాశివన్ అయితేనేమి ఈ అందరూ కూడా ఆయన అనుచరులను కలుసుకొని ఇంటింటా ఊరు తిరిగి చందా వేసుకొని ఆ రోజుల్లో ప్రజలకు సేవ చేసినటువంటి మహనీయుడు చరిత్రకారుడు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రస్ట్ సభ్యులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులకు నా జాతి మిత్రులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.